అధికారం చేజిక్కించుకుంటామన్న డిఎంకే 3వ స్థానానికే పరిమితమైంది. కేరళ విషయానికి వస్తే 2 సార్లు విజయం సాధించిన ఎల్డీఎఫ్ కూటమి ఈసారి ఓడిపోయింది. యూడీఎఫ్కు క్లియర్ మెజారిటీ దక్కింది. అసోంలో మరోసారి బీజేపీ పాగా వేసింది. మొత్తం 126 స్థానాల్లో 97 నియోజకవర్గాల్లో క్లియర్ కట్ రిజల్ట్ సాధిస్తోంది. పుదుచ్చేరి 30 స్థానాల్లో ఎప్పటిలాగే ఎన్డీఏ కూటమి విజయం దిశగా వెళ్తోంది. కేరళ మినహా మిగతా 4 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇండియా కూటమి ప్రభావం చూపించలేకపోయిందని స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాదు. ఇవి కేవలం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాదు. ఇది దేశ రాజకీయ దిశను మార్చే మహా తీర్పుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఉత్కంఠభరిత వాతావరణం ఏర్పడింది. తమ అభ్యర్థి గెలుపు ఖాయమన్న ధీమాతో చాలా చోట్ల పార్టీ శ్రేణులు సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయాయి.